మీరందరూ టీనేజర్స్ కదా, ఆల్మోస్ట్ 14-15 ఇయర్స్ దగ్గర నుంచి ఒక 18 ఇయర్స్ 20 ఇయర్స్ వరకు కూడా నన్ను అడిగితే మీ మీ ఆ మైండ్ స్టేట్ ఎలా ఉంటుందంటే నాకు అన్నీ తెలుసు. ఎందుకు అన్నీ చెప్తారు నాకు మళ్ళీ, కానీ మీకు ఏం తెలియదు. మీ స్టేటస్ అలా ఉంటుంది. ఇట్స్ ఏజ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అంటారు, విన్నారో లేదో. టీనేజ్ని ఏజ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అంటారు. రీజన్ అన్నీ తెలుసు అనుకుంటారు కానీ ఏం తెలియదు. ఎందుకు ఏం తెలియదు? మీరు జీవితాన్ని చూడలేదు కదా. నీకు ఇంకా 15 ఏళ్ళే, నువ్వు భూమి మీద పుట్టి 15 ఏళ్ళు అయింది. ఏం జీవితం చూసావు? అమ్మా నాన్న ఏది చూపిస్తే వాళ్ళు చూపించిన ప్రపంచమే నువ్వు చూసావు. బయటికి వెళ్ళి తిరిగింది లేదు, ఒకరితో మాట్లాడింది లేదు, ఎవరైనా మనల్ని మోసం చేస్తారేమో అని నీకు తెలియదు. సో అమ్మా నాన్న చెప్పింది, వాళ్ళ ప్రెషర్ పెట్టేది రీజన్ ఏంటంటే నీకు తెలియదు కాబట్టి. ప్రెషర్ పెడితే నువ్వు చదివావు, మంచి మార్క్స్ వచ్చాయి, బెస్ట్ కాలేజీలో సీట్ వచ్చింది. లాభపడింది ఎవరు? లాభపడింది ఎవరు చెప్పండి? వాళ్ళు విపరీతంగా ప్రెషర్ పెట్టారు. నేను చదువు చదువు రోజు చదువు అన్నారు. వాళ్ళు టీచర్లు నిన్ను ప్రెషర్ పెట్టేశారు. నువ్వు చదివావు, నీకు సూపర్, ఆబ్వియస్గా అంత చదివితే మంచి మార్క్స్ వస్తాయి. మంచి మార్క్స్ వస్తే మంచి కాలేజీలో ఎలాగో సీట్ వస్తుంది. నువ్వు మంచి కాలేజీలో సీట్ వచ్చింది, బాగా చదువుకుంటావు, బాగుంటుంది నీ ఫ్యూచర్, మంచి కెరియర్ వస్తుంది. బెస్ట్ కాలేజెస్లో ఎప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానీ, ఆపర్చునిటీస్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ అంతా బాగుంటుంది. ఇప్పుడు ఎవరు బాగుపడ్డారు? సరే, నీకు ఇంతలా చేసేది ఎందుకు? నీకు ₹1,00,00,000 ప్యాకేజ్ వస్తే మీ నాన్న, మీ డాడీ కానీ మీ మమ్మీ కానీ వీడి ₹1,00,00,000 ప్యాకేజ్ వస్తే నాకు BMW కొనిపెట్టకపోతాడా? లేదా అమ్మ నాకు ఒక కేజీ బంగారం వీడు నాకు చేయించకపోతాడా నగలు? ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఏమన్నా మీ చదివిస్తారా? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా లేదా? ఇప్పుడు మీ అమ్మ వాళ్ళ అమ్మ నాన్న ఊర్లోనే ఉంటారు, రమ్మన్నా రారు. రేపొద్దున నువ్వు ఢిల్లీలోనో USA పెద్ద బంగ్లా కట్టుకున్నావు, చాలా పెద్ద లావిష్ లైఫ్ ఉంది, రమ్మని చెప్పి వాళ్ళు రారు. వాళ్ళకి నీ బాగు కావాలి అంతే. నువ్వేం కొనిచ్చినా అక్కర్లేదు వాళ్ళకి. మీరు చూసారో లేదో, నా చేతికి ఉంగరం ఉంటుంది కదా, ఇది నేను ఎప్పుడు పెట్టుకుంటాను. రీజన్ ఇది మా అమ్మమ్మ ఇచ్చింది నాకు. మా అమ్మమ్మ ఆ టైంకి ఆవిడకి, నా పెళ్లి టైంకి ఆవిడకి అప్పటికే చూపు పోయింది షుగర్ వల్ల, ఆవిడకి కనిపించదు. ఆవిడ పెన్షన్ డబ్బులు వస్తాయి, అది కూడా చాలా తక్కువ, ₹1,000 1,500 ఎంతో పెన్షన్ డబ్బులు అంతే ఆవిడకి వచ్చేది. ఆ పెన్షన్ డబ్బుల్లో దాచుకుని నా పెళ్ళని చెప్పేసి ఈ ఉంగరం కొనిపెట్టింది ఆమె. ఆమెకంత స్తోమత కూడా లేదు. అలా అని పోనీ మా డాడీ వాళ్ళ దగ్గర, అమ్మ దగ్గర తీసుకుంటుందా డబ్బులు? ఏంది, ఆవిడ పెన్షన్ డబ్బుల్లోనే ఆవిడ ఫుడ్ చూసుకుంటుంది, ఆవిడ మెడిసిన్ చూసుకుంటుంది, ప్లస్ మా అందరికీ ఇట్లాంటివి కొనిపెట్టి, నాకు మా చెల్లికి మా కజిన్స్ ఉంటారు కదా, ఒక్కొక్కరికి ఆమె ఇచ్చింది, ఎక్కడ తక్కువ చేయలే. అలా ఉంటుంది వాళ్ళ ప్రేమ. మన నుంచి ఏమీ ఆశించరు, 0% అనమాట ఎక్స్పెక్టేషన్స్. సో బీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ గాడ్ గేవ్ యూ పేరెంట్స్.